రెచ్చిపోతున్న వడ్డీ మాఫియా అంటూ ఒక ప్రముఖ దినపత్రికలో ఒక న్యూస్ పొద్దున్నే చూసాం. ఆ న్యూస్ చూసినప్పుడు నాకు అనిపించింది, ఇది కొంతమంది పార్టీలకు అంటగడుతున్నారు, కానీ ఇది తప్పు. ఎందుకంటే ఏదో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులైతే ఖచ్చితంగా ఉంటారు, ఏదో పార్టీకి సానుభూతి పరులై ఉంటారు, దాంట్లో నో డౌట్. కానీ ఈ వడ్డీ వ్యాపారస్తులది ఈ రోజు నుంచి కాదు, ₹2 వడ్డీకి తీసుకున్నప్పటికీ కూడా దాన్ని కట్టడానికి నిజంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ₹2 వడ్డీనే. కానీ ₹10 వడ్డీ, ₹15 వడ్డీ, వారం వడ్డీ ఈ విధంగా కట్టాలంటే జీవితాంతం సరిపోదు. అది కట్టాలంటే ఏదైనా ఉన్న ఆస్తులను నమ్మాలా, అవి లేదంటే ఊరు వదిలి పారిపోవాలి, అది లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలి. మనం చూసాం సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగి రవి టాయిలెట్లో వెళ్ళి ఉర్రేసుకున్న పరిస్థితి చూసాం. మళ్ళా పెట్రోల్ పోసుకున్న వాళ్ళని చూసాం. కొంతమంది ఊర్లు వదిలి పారిపోయారు, కొంతమంది సరెండర్ అయిపోయినారు, కొంతమంది కొట్టించుకొని దెబ్బలు తిని ఏవేవో జరిగినాయి. కానీ వివరాల్లోకి వెళ్తే మాత్రం ఇక్కడ చూస్తున్నాం, వారానికి ₹10 చొప్పున నెలకు ₹40 వడ్డీ. ఒకసారి అప్పు చేస్తే జీవితాంతం చెల్లించాల్సిందే. ఒకరోజు ఆలస్యమైన దాడి పట్టించుకొని పోలీసులు అంటూ కూడా ఇక్కడ రాశారు. నగరంలో వడ్డీ వ్యాపారులు బరి తెగిస్తున్నారు. సామాన్యుల అవసరాలను అవకాశంగా తీసుకొని రుణాలు ఇచ్చి అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేస్తున్నారు. మాఫియాగా అవతారం ఎత్తి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని వడ్డీ ఇవ్వని వారి వివరాలు అందులో నమోదు చేసుకుంటున్నారు. అప్పు తీసుకున్న వారు వడ్డీ చెల్లించకపోతే వెంటనే అందరూ అక్కడికి చేరుకొని దాడికి దిగుతున్నారు. ఇక ఉద్యోగులు ఎవరైనా అప్పు చేస్తే నెల జీతం మొత్తం డ్రా చేసుకోకుండా ఏటీఎం కార్డులు సైతం వారి వద్దే ఉంచుకుంటున్నారు. వడ్డీ వ్యాపారస్తుల మాఫియా చేతుల్లో సామాన్యుల జీవితాలు ఆవిరైపోతున్నాయి. తలకు మించిన భారం వేసి అప్పుల ఊపు నుంచి బయటికి రానివ్వకుండా జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు. మామూళ్ళ మత్తులో పోలీసులు నెలకు ₹10 నుంచి ₹40 వడ్డీ వసూలు చేస్తున్న భవానీ నగర్కి చెందిన ఓ సామాజిక వర్గం వారే వసూలు చేస్తున్నారనే సంగతి అందరికీ తెలుసు. తలకు మించిన వడ్డీ వ్యాపారం కట్టాలి, కట్టకపోతే అక్రమ కేసులు పెడతారు. కేసులు పెట్టినప్పటికి కూడా కుటుంబ పరువు పోతుందని, ఎందుకు కుటుంబ పరువు పోగొట్టుకోవాలని సింహభాగం లోన ఆవేదన చెందుతూ భారంగా వడ్డీలు కడుతున్నారు. ఒక్కసారి అప్పు చేసి ఊబిలోకి దిగితే బయటికి రావడం దాదాపు అసాధ్యం. వేలాది కుటుంబాలు ఈ అప్పుల బాధ తాళలేక చితికిపోయాయి. పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవు. వడ్డీ వ్యాపారం జరుగుతున్న పరిసరాలకు సంబంధించిన పోలీస్ స్టేషన్లకు మామూలు పంపిస్తూ వీరి వ్యాపారాన్ని సజావుగా నిర్వహించుకుంటున్నారు. నెలంతా కష్టపడి కష్టార్జితాన్ని వడ్డీ వ్యాపారి వచ్చి గద్దలాగా తన్నుకుపోతుంటే ఎవరికి చెప్పలేని నిస్సహాయ స్థితిలో సామాన్య ప్రజలు ఉన్నారు. అసలును మించి వడ్డీ చెల్లిస్తున్నా ఇంకా మిగిలే ఉందంటూ దాడులకు తెగబడుతున్నారు. దీంట్లో టీడీపీ నేతలే అధికం అంటున్నారు. ఇది టీడీపీ నేతలా వైసీపీ నేతలా అని కాదు, వడ్డీ వ్యాపారస్తులు ఏదో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారు, అంతే. అది అధికారం ఎవరున్నా ఆ అధికారాన్ని వాళ్ళు మాకు తెలుసు, వీళ్ళు మాకు తెలుసు అని పేర్లు చెప్పుకుంటారు. కానీ దీని వెనకాల నాయకులు ఎవరు కూడా ప్రోత్సహిస్తారని నేను అనుకోవట్లేదు. అన్ని పార్టీలకు సంబంధించిన సానుభూతి పరులు అయితే వడ్డీ వ్యాపారస్తులు ఖచ్చితంగా ఉంటారు. నగరంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటెండర్గా పనిచేస్తున్న రవికుమార్ వ్యక్తిగత అవసరాల కోసం 35,000 అప్పు చేసినాడు. ఇందుకు వడ్డీ రూపంలో 1.5 లక్షలు చెల్లించినాడు. అయినా అప్పు తీరలేదు. జీవితాంతం చెల్లించిన అప్పు తీరే మార్గం లేదని భావించిన రవికుమార్ ఈ నెల 6వ తేదీన బ్యాంకులోని బాత్రూంలో ఉరేసుకొని మృతి చెందాడు. నెలకు 50,000 జీతం తీసుకుంటున్న ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడడంతో కుటుంబం కన్నీరు మున్నీరు అవుతోంది. అప్పులు చేయడంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడని మృతుని భార్య హరిత 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ రవికుమార్ ఒకడే కాదు, ఇక్కడ చూస్తున్న ఈ నెల 1వ తేదీ బుక్రాయసముద్రం మండలం రెడ్డిపల్లికి చెందిన ఆటో డ్రైవర్ బాలకృష్ణ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో శరీరంపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నించారు. ఇంటి అవసరాల నిమిత్తం అప్పు చేయగా వడ్డీ మీద వడ్డీ వేస్తూ ₹40 వడ్డీ వసూలు చేశారంటే వడ్డీ కట్టలేని స్థితిలో ఉండదని చెప్పడంతో ఆటో తీసుకుని వెళ్తామని బెదిరించారు. ఆటో లేకపోతే కుటుంబం గడవడం కష్టమని, బతకడం కంటే చావే నయమంటూ పోలీస్ కార్యాలయంలోనే బాలకృష్ణ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు పట్టుకొని వారించి కాపాడారు. అలాగే నగరంలో బంగారు వ్యాపారి బాబ్జాన్ 2 లక్షలు అప్పు తీసుకొని దాదాపు 10 లక్షల వడ్డీ రూపంలోనే కట్టినాడంట. చూడండి, 2 లక్షలకు 10 లక్షలు అంటే భవానీ నగర్లో చిరుపాలు దౌర్జన్యాలు హెచ్చు మీరుతున్నాయి. నెలకు ₹10 వడ్డీ చొప్పున వడ్డీలు వసూలు చేస్తున్నారు అంటూ కూడా చెప్పినారు. వాళ్ళు ఎవరు, అక్కడ ఉన్న వాళ్ళు వారిపై కూడా దాడికి దిగవారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తిరుపాలు, ఆయన కుమారులు సూరి, శేషు, మరో 3పై 3 టౌన్ సిఐ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ యాదవ్ కేసు కూడా నమోదు చేశారంటూ రాశారు. అలాగే బుక్రాయసముద్రం ఐలమ్మ కాలనీకి చెందిన మహబూబ్ బాసా రామాంజీ అనే వడ్డీ వ్యాపారస్తుల దగ్గర ₹1,00,000 అప్పు చేశాడు.
100కు 10 రూపాయలు వడ్డీ చొప్పున 3 నెలలు వడ్డీ సక్రమంగా చెల్లించాడు, అసలు వడ్డీ తక్షణమే చెల్లించాలని వడ్డీ వ్యాపారి ఒత్తిడి చేయడంతో మహబూబ్ బాషా మనస్తాపానికి గురయ్యాడు. ఈ నెల 9న వడ్డీ వ్యాపారస్తులు వేధింపు తాళలేక విషద్రావకం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినాడంట ఆయన. అంటే ఇలాంటి వాళ్ళు ఇవి బయటకు వచ్చింటే కొన్ని, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఇంకోటి జరుగుతుంది ఏంటంటే కొంతమంది వ్యసనాలకు బానిసయ్యి 10 రూపాయలైనా పర్వాలేదులే తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఎంజాయ్ చేయడానికి, ప్యాక్ ఆడడానికి, మట్కా ఆడడానికి, గోవాకు వెళ్ళడానికి ఇవన్నీ చేసి అప్పులు చేసి అది కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న 1 టౌన్లో సంఘటన జరిగింది. ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారంటే వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను 1 టౌన్ ఎస్ఐ గారిని, కాదు సార్ మీరు వడ్డీ వ్యాపారస్తులకే సపోర్ట్ చేస్తే మీరు ఎట్లా, బాధితులు మీ దగ్గరకు వస్తే వాళ్ళనే అరిచి పంపించారంట అని శ్రీనివాసులు గారిని అడిగితే అసలు సంగతి మీకు తెలియదు కదా, అదొకటే చెప్పారు. కానీ ఆ అబ్బాయి వడ్డీకి తీసుకొని ఏం చేశాడు, ఒకవేళ పెళ్ళికి ఖర్చు పెట్టినాడంటే అర్థం ఉంది, ఆరోగ్యం రీత్యా ఖర్చు పెట్టినాడు హాస్పిటల్ ఖర్చుల కంటే అర్థం ఉంది, లేకపోతే తినడానికి బతకడానికి ఇబ్బందిని అప్పులు చేసినాడంటే ఏదైనా పంచాయతీ చేసి అరే అసలు కట్టుపో, లేకపోతే దాంట్లో అయితే తీసేసి ఇయ్యపో అని చెప్పచ్చు. కానీ మనోడు చేసింది ఏంది, బుల్లెట్లు కొంటాడంట, 350cc బుల్లెట్లు, 500cc బుల్లెట్లు కొనేది, సెల్ ఫోన్లు ఐఫోన్లు కొనేది, 2 నెలలు 3 నెలలు వాడేది, మళ్ళీ తక్కువ రేటుకి అమ్మేది, ఎంజాయ్ చేసేది, గోవాకు పోయేది, క్యాషినో ఆడేది. ఈ విధంగా చేసి అప్పులు చేసిన వాళ్ళని మనం ఏమనాలి? ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఉద్యోగస్తులు, కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అప్పులు చేసింటారు. వాళ్ళ జీతం అంతా కూడా నాకు తెలిసి 50 to 60% వడ్డీ కట్టడానికే సరిపోతుంది. వాళ్ళు కూడా అంతే, వ్యసనాలకు బానిసలైన వాళ్ళు ఇదే విధంగా ఉంటారు. మరి దీనికి చెక్ పెట్టాల్సింది అంటే బ్యాంకులో లోన్లు తీసుకోవచ్చు కదా అంటే వాళ్ళ సిబిల్, బ్యాంకు లోను రూపాయికి రూపాయిన్నరకు వడ్డీ ఇచ్చినా అవి కూడా సరిగ్గా కట్టరు. అక్కడ సిబిల్ స్కోర్ ఉండదు. ఇది ఇలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు, తీరా కట్టలేని పరిస్థితిలో ఈ విధంగా చేతులు ఎత్తేస్తారు. ఇక్కడ ఇరువురిది కూడా తప్పు ఉంది. ఈ విధంగా వ్యసనాలకు బానిసలైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది కూడా తప్పే. మరి డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. అంటే మామూలుగా ధర్మ వడ్డీకి ఇచ్చి 2 రూపాయల వడ్డీకి ఇచ్చి ఇబ్బంది పడితే అలాంటి వాళ్ళకి న్యాయం చేయాలి. మరి 10 రూపాయల వడ్డీలు, 20 రూపాయల వడ్డీలు, వారం వడ్డీల వాళ్ళకైతే కొంచెం చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి. వారికి పోలీసులు కూడా గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. ఇటువంటివి చేయకోకుండా మరీ రిపీట్ కాకుండా, ఎవరన్నా వాళ్ళు నిజంగా అవసరాలు ఉండి 10 రూపాయలకు 20 రూపాయల వడ్డీ అయినా పర్వాలేదు అని వచ్చినప్పుడు వాడు ఆల్రెడీ ఇంకా పూర్తిగా నిర్వీర్యమైపోయి ఎక్కడ అప్పులు పుట్టని పరిస్థితుల్లో 10 రూపాయల వడ్డీకి వస్తాడు. వాడు ఆ 10 రూపాయల వడ్డీకి తీసుకున్నాడంటే వాడు కట్టలేడని అర్థం. అలాంటి వానికి ఇచ్చి గొడవలు పడి కేసులు పెట్టించుకొని మీరు ఇబ్బంది పడి వాళ్ళు ఇబ్బంది పడడం కంటే ధర్మంగా 2 రూపాయల వడ్డీకి ఇచ్చుకోవడం బెటరు. లేదంటే వేరే వ్యాపారాలు చేసుకోవడం బెటర్, ఈ వడ్డీ వ్యాపారాలు మానేసి.